గైస్ రీసెంట్గా మనము మొబైల్స్కి సంబంధించి ఏ మొబైల్స్ కొనొచ్చు ఏ మొబైల్స్ కొనకూడదు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో స్టిల్ ఎవరైనా సరే ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే తీసుకోండి. ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అయితే పెరగబోతున్నాయి. స్టిల్ ఇంకా చాలామంది నన్ను ఎక్కువ అడుగుతున్నది ఏంటి అని అంటే అండర్ 30,000 రూపీస్లో ఏ మొబైల్ తీసుకోవాలని అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇది ఒక స్వీట్ స్పాట్ అనమాట. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ఈ బడ్జెట్లోనే ఎక్కువ మంది కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అండర్ 30,000 రూపీస్ లోపు ప్రజెంట్ మనకి మార్కెట్లో ఉండేటువంటి మంచి మొబైల్స్ ఏమున్నాయనేది ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ నేను ఇప్పుడు ఏవైతే మీకు ప్రోడక్ట్స్ చెప్పబోతున్నానో ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ లింక్స్ అన్ని కూడా అక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయన్నమాట. మాక్సిమం ఫ్లిప్కార్ట్లో కొనడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రైస్ అనేవి మీకు ఒక 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ అయినా సరే ఖచ్చితంగా సేవ్ అయితే అవుతాయన్నమాట. మేక్ షూర్ కార్డ్స్ యూజ్ చేయండి, అప్పుడు మీకు బెటర్ ప్రైస్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము ఏ మొబైల్స్ కొనొచ్చు, పొరపాటున కూడా మనం టచ్ కూడా చేయనటువంటి మొబైల్స్ ఏమున్నాయి అనేది కూడా ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ముందుగా మనము రియల్మీ గురించి అయితే చూద్దాము. రియల్మీలో మనకి P4 Pro అయితే ఉంటాయి అనమాట. రెండు బెస్ట్ ఆప్షన్స్ అయితే చెప్పుకోవచ్చు. రియల్మీ P4 వచ్చేటప్పుడు మీకు అప్రాక్సిమేట్గా 25,000 రూపీస్ నుంచి 26,000 రూపీస్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజెస్ నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఉన్నటువంటి ప్రైజెస్ మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రైజెస్ అనేవి అప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, కొంచెం చూసుకోండి. సో దాన్ని బట్టి తీసుకోండి. అండ్ P4 Pro కనుక చూసుకున్నట్లయితే మనకి 28,000 రూపీస్ నుంచి 29,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. రెండింటి మధ్య మీకు ప్రైస్ వేరియేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒక 3,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. రెండు కూడా మంచి ఆల్రౌండ్ ఫోన్లు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. P4లో వచ్చేటప్పటికి డైమెన్సిటీ 7400 అయితే ఉంటుంది. P4 Proలో వచ్చేటప్పటికి ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుందన్నమాట. స్నాప్డ్రాగన్ 7S Gen 4 అయితే ఉంటుంది. అండ్ రెండిట్లోనే మీకు AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 140 Hz మీకు రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హైపర్ విజన్ చిప్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు చూడాలనుకున్నప్పుడు డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు ప్రీమియంగా ఉంటుందన్నమాట. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. రెండిట్లోనే మీకు 7000 mAh బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కొత్త మొబైల్స్ తీసుకోవడం కంటే కూడా కొంచెం ఓల్డ్ మొబైల్స్ తీసుకోవడం అనేది మీకు ఇప్పుడు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. మీరు చాలా డబ్బులు మిగిల్చుకోగలరు. అండ్ కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే రోజు మనం ఏవైతే మన ఫొటోస్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ తీసుకుంటామో వాటన్నిటికీ కూడా చల్తా అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటోలా విషయానికి వస్తే 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మోటోలా నుంచి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీకు మోటో ఎడ్జ్ 70 అయితే కనిపిస్తూ ఉంటుంది. మోటో ఎడ్జ్ 60 Pro ఉంటుందన్నమాట. మొదట మనము ఎడ్జ్ 70 ఫ్యూజన్ కనుక చూసుకున్నట్లయితే మోటో సేఫ్ ఆప్షన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. స్నాప్డ్రాగన్ 7S Gen 4తో వస్తుంది. 7000 mAh బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ క్లాస్ క్వాలిటీ కెమెరాస్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇంతకుముందు మనకి ఆఫర్లో కనుక చూసుకున్నట్లయితే 25,000 రూపీస్ దగ్గర కూడా వచ్చింది. అప్పుడు కూడా చెప్పాను నేను. ప్రజెంట్ మీరు కనుక బ్యాంక్ ఆఫర్లు అన్నీ కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే 28,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. ప్రైజెస్ చాలా పెరుగుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు నిన్న మొబైల్ తీసుకోవడమే బెటర్, రేపు తీసుకోవడం కంటే కూడా. మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు తీసుకుంటే మీకు చాలా బెటర్ ఉంటుంది. మీరు ఎంత ఆలస్యం చేస్తారో అంత ప్రైజెస్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయి నెక్స్ట్ 2 years లేదా 1.5 year వరకు కూడా. నెక్స్ట్ మనకి మోటో ఎడ్జ్ 70 అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు 28,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మోటో ఫోన్లో మనకి సాధారణంగా మనం కర్వ్ డిస్ప్లేస్ చూస్తుంటాం కదా, కానీ దీంట్లో మనకి ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. స్లిమ్ అండ్ ప్రీమియంగా మనకి డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మోటో ఎడ్జ్ 60 Pro అయితే ఉంటుంది. దీనికి నా స్ట్రాంగ్ రికమెండేషన్ మీకు అప్రాక్సిమేట్లీ ప్రైస్ ఒక 30,000 రూపీస్. డైమెన్సిటీ వచ్చేటప్పటికి 8350 అయితే ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో చాలా మంది స్నాప్డ్రాగనే పవర్ఫుల్ అనుకుంటారు. డైమెన్సిటీలో కూడా చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు 8350 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టెలిఫోటో జూమ్ లెన్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. కెమెరా సెటప్ కూడా మీకు చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మోటోలో మనకి క్లీన్ యూఐ అయితే వస్తుంది అనమాట. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటున్నారు, బట్ అది నిజమే, ఎలాంటి ఇష్యూ అయితే లేదు. కాకపోతే అది అందరికీ రావాలని కూడా లేదు. మీకు తెలిసిందే కదా, ఒకటైతే మనం ఇంకా ఎక్కువ అయితే చెప్తూ ఉంటారు మనకు ఒకటి జరిగితే, బట్ అది అందరికీ రావాలని కూడా లేదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యాడ్స్ కానీ బ్లోట్వేర్ కానీ లేకుండా మీకు చాలా క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక సామ్సంగ్ అభిమానుల కోసం చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట. సో చాలా మంచి లవర్స్ అయితే ఉంటారు సామ్సంగ్ వాళ్ళు. సో సామ్సంగ్ నుంచి F70 Pro అయితే ఉంటుంది. అలాగే మీకు సామ్సంగ్ నుంచి M47 అయితే ఉంటుంది అనమాట. F70 Pro వచ్చేటప్పటికి మనకి
మనకి ఫ్లిప్కార్ట్లో లభిస్తూ ఉంటుంది. అలా మీరు ఒకవేళ M47 తీసుకోవాలంటే ఇది మీకు అమెజాన్లో లభిస్తూ ఉంటుంది అనమాట. రెండు కూడా మీకు ఆల్మోస్ట్ ఒకటే ఆప్షన్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. M47లో మీకు స్నాప్డ్రాగన్ 6 Gen 3 ఉన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఆప్టిమైజేషన్ మీకు అంత మంచిగా అయితే అనిపించదు అనమాట. అంటే ఆ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 3 ఉంది కదా, దాని లెవెల్ మీకు ఆ పర్ఫార్మెన్స్ అయితే అనిపించదు. కానీ సామ్సంగ్ గ్యాలక్సీ M56 5Gలో వచ్చేటప్పటికి మీకు కొంచెం బెటర్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రెండు ఒకటే అన్నారు కదా, ఇదేంటి అని అంటే పర్ఫార్మెన్స్ మాత్రం మీకు అలాగే ఉంటుంది. సో 25,000 రూపీస్ నుంచి 26,000 రూపీస్ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే F70 Pro కానీ M47 కంటే కూడా మీకు M56 అనేది ఇక్కడ బెటర్ ఆప్షన్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. కొత్త ఎగ్జినోస్ ప్రాసెసర్ వల్ల మీకు డైలీ యూసేజ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ చాలా స్మూత్గా అయితే ఉంటుంది. డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో సామ్సంగ్ కదా, మనం ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక డిస్ప్లే గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. అయితే ఇవి హెవీ గేమింగ్ కోసం అయితే కాదు. చాలామంది కూడా ఇక్కడ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అసలు ఇప్పుడు ఈ టైంలో మీరు హెవీ గేమింగ్ కోసం అసలు ఆలోచించొద్దు ఈ సెగ్మెంట్లోకి వచ్చేటప్పటికి. M56 ఒకవేళ మీకు అవైలబుల్లో లేదనుకోండి, F70 Proకి అయితే వెళ్ళిపోండి. ఇక హెవీ గేమింగ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ మీకు ఇన్ఫినిక్స్ నుంచి GT30 Pro 5G అయితే ఉంటుంది. దీని ప్రైస్ మీకు 27,000 రూపీస్ వరకు ఉంటుంది. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ కోసం మీకు కొంచెం ప్రత్యేకంగా దీన్ని ఆప్టిమైజేషన్ అయితే చేశారనమాట. సో మీకు దీంట్లో 140 Hz AMOLED డిస్ప్లే వస్తుంది, 5500 mAh బ్యాటరీ వస్తుంది, మంచి మల్టీమీడియా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి. ఇక 30,000 రూపీస్ బడ్జెట్లో మీకు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా మీరు చెక్ చేయొచ్చు. Oppo K30 Turbo Pro ఉంటుంది. ఇందులో వచ్చేటప్పుడు మీకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ఉంటుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇన్బుల్ట్ కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంటుంది దీంట్లో. సో ఎవరైతే ల్యాగ్ ఫ్రీ గేమింగ్ కావాలనుకుంటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఫోన్ వేడెక్కకుండా చూసి కొంచెం వేడెక్కకుండా ఉండడం వల్ల మనం ఆబ్వియస్లీ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ స్టేబుల్ FPS అందించడం వల్ల ఇది మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలాగే మనకి 7000 mAh బ్యాటరీ, 120 Hz AMOLED డిస్ప్లే ఉన్నాయి. ఇక్కడ మీరు ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫోన్లో మీకు త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి, అండ్ మీకు ప్రైజెస్ కూడా అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డీల్ దొరికితే మాత్రం వెంటనే గ్రాప్ చేయండి. మీకు పగల కనుక డీల్ దొరకలేదనుకోండి, మీరు చూస్తున్నప్పుడు దాన్ని కార్ట్లోకి యాడ్ చేసి పెట్టుకోండి. నైట్ టైం అట్లాంటి టైంలో చూడండి, మీకు మంచి ప్రైస్కి దొరుకుతుంది మ్యాక్సిమం కూడా. ఇక 20,000 రూపీస్ నుంచి 22,000 రూపీస్ బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ GT30 5G అయితే ఉంటుంది. డైమెన్సిటీ 7400తో వస్తుంది ప్రాసెసర్. AMOLED డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. 20,000 రూపీస్ దగ్గర మీకు ఆఫర్ వచ్చిందంటే మాత్రం మంచి గేమింగ్ ఫోన్ అయితే అవుతుంది అనమాట ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇక ఇన్ఫినిటీ నోట్ ఎడ్జ్ 21,000 నుంచి 22,000 రూపీస్, 1.5K AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, మంచి ఆల్రౌండర్ వాల్యూ అయితే ఇస్తుంది అనమాట. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఫోన్లు మాత్రం మీరు అస్సలు టచ్ చేయొద్దు ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్లు. సో అందుకే నేను ఇది ముఖ్యమైన విషయం అన్నాను. మొదటిది వచ్చేటప్పటికి OnePlus నుంచి Nord 6 కానీ N6 కానీ, సో వీటిని అయితే మీరు టచ్ చేయొద్దు అనమాట, రెండు కూడా ఒకటే. సో మీరు వీటిని అయితే టచ్ చేయొద్దు. 22,000 రూపీస్ బడ్జెట్లో కేవలం మీకు OnePlus బ్రాండ్ చూసి కొందాం అనుకుంటే మాత్రం ఆగిపోండి, దాని జోలికి వెళ్ళొద్దు. డైమెన్సిటీ 6350 అపెక్స్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది సాధారణంగా 6300 కంటే కూడా మీకు చాలా తక్కువ అయితే ఉంటుంది. కేవలం 5 నుంచి 6% మాత్రమే కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి పర్ఫార్మెన్స్ మీకు చాలా నార్మల్గా ఉంటుంది. తర్వాత మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ ఉన్న ఫోన్లు ఏవైతే ఉన్నాయో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ పోకో M4 పవర్ ఉంటుంది. అలాగే మీకు పవర్ ఎఫిషియన్సీ అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. యాంటిటీ స్కోర్ విషయంలోకి వస్తే 5 lakhs లోపే మీకు యాంటిటీ స్కోర్ కూడా ఉంటుంది. కాబట్టి 20,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ లోపు ఈ బడ్జెట్ అనేది మీకు సరిపోవు అనమాట ఈ బడ్జెట్లో. ఇక రెడ్మీ నుంచి Note 17 అయితే ఉంటుంది. ప్రజెంట్ బడ్జెట్లో నేను దీన్ని రికమెండ్ చేయట్లేదు. తర్వాత మీకు Nord CE 6 Lite అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు AMOLED డిస్ప్లే లేకుండా 25,000 రూపీస్ దాటితే అసలు ఇది వర్త్ అనే కాదనమాట. సో చాలామంది చెప్తున్నారు తీసుకోవచ్చని, బట్ అది వర్త్ అయితే కాదు ఆ బడ్జెట్ దగ్గర. ఇక Vivo T5 Max అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని కూడా మీరు స్కిప్ చేయడమే మంచిది. లేదు ఇంకా అవసరం ఉందంటే తీసుకోండి, కానీ దీన్ని కొంచెమైనా కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే స్కిప్ చేయడమే మంచిది. ఇక చివరిగా ఏ ఫోన్ ఎవరు కొనాలి అనుకుంటే, క్లీన్ UI కెమెరా కావాలనుకుంటే మోటరోలా కానీ సామ్సంగ్ M56 కానీ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. హెవీ గేమింగ్ పవర్ కానీ కావాలి అని అనుకుంటే మాత్రం Oppo K30 Turbo కానీ లేదా ఇన్ఫినిక్స్ GT30 Pro కానీ ఇది మీకు చాలా బాగుంటుంది. ఆల్రౌండ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం రియల్మీ నుంచి P4 Pro అయితే మీకు బెటర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు బిగ్ బిలియన్ డేస్ వరకు కూడా మీరు ఆగితే కొన్ని పవర్ఫుల్ ఫోన్లు స్టాక్లో లేకపోవచ్చు, మీకు అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రైజెస్ ఎంత దారుణంగా ఉన్నాయి. చాలామంది బిగ్ బిలియన్ డేస్లో ఇంకా ప్రైస్ తగ్గుతుంది అని వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం నిరాశ ఎదురవ్వచ్చు. అలాగని నేను అన్నీ ఉండవని చెప్పను, కొన్ని మాత్రం ఖచ్చితంగా మంచి మంచి మొబైల్స్ ఉండకపోయే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా మనకి ఆ టైంకి పెరిగి
మళ్ళీ దీనికంటే ₹1 ఎక్కువ పెట్టి కూడా మీరు కొనాల్సి రావచ్చు. కాబట్టి ప్రజెంట్ మీకు మంచి ప్రైస్కి దొరికిందంటే మాత్రం మంచి ఫోన్ ఎంచుకొని తీసేసుకోండి. మీరు ఎంత లేట్ చేస్తారో అంత ప్రైస్ ఎక్కువ పెట్టి కొనాల్సి ఉంటుంది. సో ఇది గైస్, మీరు కనుక ₹30,000 బడ్జెట్ లోపు ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే వేటిని కొనొచ్చు వేటిని కొనకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిమ్మల్ని ఎలాంటి కన్ఫ్యూజ్ చేయకుండా. ఇంకా ఏవైనా మంచి మొబైల్స్ స్టాక్లోకి వచ్చాయనుకుంటే అన్ని కూడా వ్యూ ప్రోడక్ట్స్లో నేను ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మాక్సిమం ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయండి. ఎందుకంటే మనకి అక్కడ మంచి ఆఫర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి అనమాట, కార్డ్ ఆఫర్స్ మీద. సో కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తేనే మీకు బెటర్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఎప్పుడైనా మనకి మంచి మొబైల్స్ తక్కువ ధరలో వచ్చాయనుకోండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. చాలామంది లూట్ కూడా చేస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదనుకుంటే స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ QR కోడ్ కనిపిస్తుంది, దాన్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది గైస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.